వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ నేను ఇంకొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఏంటి ఊరికే అన్బాక్సింగ్ వీడియోస్ అనుకుంటున్నారా? చెప్పాను కదా కూపన్స్ ఉన్నాయి అందుకనేసి అని చెప్పేసి కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాను. యాక్చువల్గా ఎప్పటి నుంచో వచ్చిన రోజు నుంచి అన్బాక్స్ చేయాలని వెయిట్ చేస్తున్నా. ఒక 5-6 ప్రొడక్ట్స్ పెడితే రోజు ఒకటి వస్తుంది, అన్నీ ఒకే రోజు రాలే. నాకేమో ఆర్డర్ రాగానే ఓపెన్ చేయాలి అని ఆతృత, రాయేష్ ఏమో వద్దు ఆగు అన్ని ఎట్ ఏ టైం ఓపెన్ చేసి చూద్దాము అని చెప్పేసి ఇన్ని రోజులు ఆపాడు అనమాట. ఇప్పుడైతే నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. నేను ఆర్డర్ పెట్టినవన్నీ ఎలా ఉన్నాయని. మోస్ట్లీ అన్ని డెకరేషన్ ఐటమ్స్ అనమాట. వెనక బాల్కనీ కొంచెం సెట్ చేసాం. బాల్కనీ కోసమని అక్కడ సెట్ అయ్యేవి చూసి మరీ తీసుకున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎస్, మన ఫస్ట్ ప్రోడక్ట్ ఆర్డర్ చేద్దాం. అండ్ ఇవి డెకరేషన్ ఐటమ్స్ అవడం వల్ల అనుకుంటా దీని మీద పెద్దగా ఏం రాసలేదు. ఓకే, లార్డ్ బుద్ధ అని రాసింది. చూద్దాం. ఇదేంటో ఆల్రెడీ కొంచెం ఓపెన్ అయినట్టుంది. మరి ఎవరన్నా రిటర్న్ ఇచ్చింది మనకి ఇచ్చారో లేకపోతే ప్యాకింగే ప్రాపర్గా చేయలేదో ఓపెన్ చేస్తే తెలుస్తుంది. చిన్నగా వస్తుంది అనుకున్నా కానీ కొంచెం పెద్దగా వచ్చింది. మరి చిన్నగా ఉంటుందేమో అనుకున్నా, ఎందుకంటే ఇంతకు ముందు బుద్ధుడివి ఆర్డర్ పెట్టినప్పుడు అవి అలాగే వచ్చాయి, చాలా చిన్నగా ఫ్రేమ్లో. అంటే ఎక్కడన్నా షెల్ఫ్లో పెట్టినా అసలు కనిపించకుండా చిన్నగా ఉన్నట్టు వచ్చాయి. అండ్ మంచిగా డ్యామేజ్ అవ్వకుండా ఈ దీంతో వ్రాప్ చేసి ఇచ్చారనమాట. పెయింట్ పోతుంది కదా, దీనికి అంటుతుంది పెయింట్. సో ఇది ఫ్రెష్గా పెయింట్ చేసి పంపించారు అనుకుంటా. పెయింట్ స్మెల్ వస్తుంది. వెయిట్ అయితే అస్సలు లేదు. ఇది వుడ్ అనుకుంటా. సేమ్ చూపించిన బొమ్మలో ఉన్నట్టే ఉంది. అండ్ దీని లింక్స్ అని నేను కింద ఇస్తా. లింక్స్ అన్ని కింద ఇస్తా. యాక్చువల్గా ఆర్డర్ పెట్టి చాలా రోజులు అవుతుంది. నాకు అన్నిటి కాస్ట్ అంత క్లియర్గా ఐడియా లేదు. బట్ ఇదైతే క్వాలిటీ వైజ్ నేను చూడడానికి బాగుంది. బట్ నేను వెయిట్ ఉంటుంది అనుకున్నా, వెయిట్ లేదు, చాలా లైట్ వెయిట్ ఉంది. వుడ్ అనుకుంటా. నాకైతే నచ్చింది. ఓకే, ఎస్. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది దీని మీద రాసలేదు, చూద్దాం ఓపెన్ చేసి. చాలా లైట్ వెయిట్ ఉంది. ఏమై ఉంటుందో ఏంటో. ఆర్డర్ రాగానే ఓపెన్ చేసేయాలి అనే ఆతృతతో ఎంతమంది ఉంటారు? నేనైతే ఫస్ట్ అదే పని చేస్తా. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇన్ని రోజులు వెయిట్ చేయడం. ఓకే, ఏంటబ్బా ఇది అని అనేసాను అనుకున్నా. అన్ని డెకరేషన్ ఐటమ్స్ అని చెప్పావు, ఇదేంటి అని అనేసాను అనుకుంటున్నారా? ఇది ఒక్కటే అండి, లిప్ బామ్. నా లిప్ బామ్ అయిపోయింది అని చెప్పేసి ఆర్డర్ చేశాను అనమాట. ఈ ప్యాకింగ్ చూడండి భలే ఉంది. అండ్ ఇది వచ్చేసేసి షుగర్ది. దీని కాస్ట్ అయితే గుర్తుంది. దీని ఎంఆర్పి 199 ఉంది, కానీ నాకు 179 169 పడింది. నాకు అనిపించింది షుగర్ది బాగుంటుంది అని చెప్పేసి రివ్యూస్లో చదివాను అనమాట. నేను ఇది ట్రై చేసి దీని ముందు వీడియోలో కూడా షాంపూ అవి ఆర్డర్ చేశాను. అంటే ఫస్ట్ టైం వాడుతున్నాను అనేసి చెప్పాను. ఇవన్నీ ట్రై చేసి వీటి రివ్యూ ఎలా ఉంది అని చెప్పేసి తప్పకుండా షేర్ చేసుకుంటా. అండ్ ఎస్, సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి లిప్ బామ్. మన నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూసేద్దాం. ఇవి ఆర్డర్ పెట్టి ఇన్ని రోజులు అయ్యింది, వచ్చిన రోజులు అయ్యేసరికి కనీసం ఏం ఆర్డర్ చేసామో కూడా కరెక్ట్గా గుర్తులేదు అనమాట. ఆర్డర్ పెట్టేటప్పుడు కూడా ఒక 2-3 చూసి ఇది పెట్టాలా అది పెట్టాలా అని ఆలోచించి పెట్టుకునేసరికి ఆర్డర్ ఏం చేసామో అని కూడా అంత బాగా గుర్తులేదు. అందుకని ఓపెన్ చేసేవన్నీ కొంచెం సస్పెన్స్ లాగానే అనిపిస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి ఓకే, ఇది వుడెన్ ఫ్రేమ్ అనమాట. జస్ట్ ఇట్లా ఒక రౌండ్ ఫ్రేమ్ లా ఉంటుంది. డోర్ ఇట్లా వెల్కమ్ అని ఒక నిమిషం ఓపెన్ చేసి, ఇలా వెల్కమ్ అని ఉంటుంది. ఇలా హ్యాంగ్ చేయొచ్చు ఎక్కడైనా డోర్కి. నేను యాక్చువల్గా ఇవి ఏమనుకున్నానంటే ఇది వుడెన్ది కదా, అంత స్ట్రాంగ్గా ఉండవేమో అని అనేసి అనుకున్నా. మీకు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా. ఇలా ఉంటుంది వుడెన్.
ఇంకా నేను చూసిన ఫోటోలో ఇంకా బాగుంది, అంటే ఇక్కడ కూడా బాగుంది అనుకోండి, అక్కడ ఇంకా బ్రైట్గా కనిపించింది అనమాట. సో డోర్కి ఇట్లా ఎంట్రన్స్లో బయట తగిలిస్తే బాగుంటుంది కదా, వెల్కమ్ హోమ్ అని చెప్పేసి తీసుకున్నాను. కుదిరితే ఇక్కడ నేమ్స్ కూడా రాసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎస్ మన నెక్స్ట్ ప్రోడక్ట్ ఇదేంటి, ఇది కొంచెం వెయిట్ ఉంది, శ్యామ్ ఆర్ట్. ఓకే, ఇవి కూడా సేమ్ కొంచెం అలాంటి ఫ్రేమ్సే కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. చూద్దాం. ఈ ఫ్రేమ్స్ కొంచెం మంచిగానే వచ్చాయి. ఫ్రేమ్స్ ఇవి 4 ఫ్రేమ్స్ కట్ చేసి చూపిస్తా. ఇవి కూడా మీరు యాక్చువల్గా చాలా రెస్టారెంట్స్లో లేకపోతే ఎక్కువ కాఫీ డే అలాంటి వాటిలో చూసుంటారు. అండ్ ఇంట్లో కూడా ఎక్కువ బాల్కనీలో ఇవి డెకరేట్ చేసుకోవడానికి మంచి లుక్ వస్తాయి అన్నమాట. ఇవి ఆర్డర్ పెట్టేటప్పుడు కొద్దిగా నేను భయపడ్డా ఫ్రేమ్ ఎలా వస్తుందో అని చెప్పేసి, బట్ చాలా స్ట్రాంగ్గానే ఉంది. 1 by 1 చూపిస్తా, చూసేయండి. 4 ఫ్రేమ్స్ నీట్గా అరేంజ్ చేసుకుంటే బాగుంటాయి. ఆల్వేస్ బీ యువర్ సెల్ఫ్ వచ్చేసి ఫస్ట్. అండ్ నెక్స్ట్ రీచ్ ఫర్ ద స్టార్స్ జిరాఫీ. హ్యావ్ కరేజ్, ఫాలో యువర్ డ్రీమ్స్, నెవర్ ఫర్గెట్ దట్ యు ఆర్ లవ్డ్. కొటేషన్స్ అన్ని బాగా అనిపించా. అండ్ దట్టు ఈ యానిమల్స్ పక్కకి ఇచ్చి చెప్పడం, సో దట్ ప్రతి ఒక్క కొటేషన్ పక్కన ఒక యానిమల్ ఉండడానికి కూడా ఒక రీజన్ ఉంది. నేను ఇవి అరేంజ్ చేసేటప్పుడు వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవైతే ఫ్రేమ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. వెనక ఇలా మంచిగా ఫుల్ టేప్ వచ్చేసేసి ఉందన్నమాట. సో దీంతో ఏదన్నా ఒక సీలన్ అట్లాంటిది కొట్టి పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది. నేను ఇవన్నీ అరేంజ్ చేసి బాల్కనీలో మీకు చూపిస్తా ఎలా అరేంజ్ చేశాను ఏంటి అని చెప్పేసి. నాకైతే బాగా నచ్చాయి. ఎస్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది చూడటానికి ఇంత పెద్ద డబ్బాలో ఉంది కానీ కొంచెం వెయిట్ తక్కువగానే ఉంది. అదే వెయిట్ ఎక్కువ ఉందని చెప్పేసి ఫస్ట్ ఓపెన్ చేసేసా. చూద్దాం ఇందులో ఏముంటుందో. ఏముండొచ్చు, ఇది కూడా ఒక డెకరేషన్ ఐటమే. సో ఏముంటుంది అని చెప్పి నేను ఓపెన్ చేసేలోపు మీరు కమెంట్ బాక్స్లో చెప్పేసేయండి నాకు. నేను ఈలోపు ఓపెన్ చేసేస్తాను. అండ్ ఈసారి ఈ వచ్చిన ఆర్డర్కి వచ్చిన బాక్సెస్ ఏం పడేయట్లేదు. రాయేష్ నాకు డిఐవై చేసుకుంటా నేను అని అనేసి ఏదో చెప్పాడు, ఏదో తయారు చేసుకుంటాడంట. చూద్దాం ఏం రెడీ చేసుకుంటాడో. బాబాయ్ బాక్స్లో ఇంకొక బాక్స్ ఏంటిదో మరి, ఇది ఇంత పక్కడబందీగా ప్యాక్ చేసి మరీ పంపించారు. దీని లోపల ఇంకొక బాక్స్ ఉండాలంట. క్రేజీ ఉంటుంది కదా, పెళ్ళిలో గిఫ్ట్ ఇస్తారు చూడండి, బాక్సెస్ మీద బాక్సెస్ ఉంటాయి లోపల, అలా ఉంటుంది అనుకుంటా. ఓకే ఓకే, ఇది జస్ట్ ఒక ప్లాంట్, ప్లాస్టిక్ ప్లాంట్, అందుకే ఇంతగా ప్యాక్ చేసి ఇచ్చారు అనుకుంటా. మేబీ ఇది ఊడిపోయిందా, ఇలానే ఫిట్ మనమే ఫిట్ చేసుకోలేము. ఓకే, ఇది రొటేట్. అరే మనం అనుకున్న దానికన్నా కొంచెం చిన్నగా వచ్చిందేమో. నేను యాక్చువల్గా చూసిన ఇమేజ్లో కొంచెం పెద్దగా ఉంది. లింక్ కింద ఇస్తా చూడండి. నాకు ఇక్కడ కొద్దిగా చిన్నగా అనిపిస్తుంది, షెల్ఫ్లో అసలు కనిపించదేమో. బట్ క్వాలిటీ అండ్ అంటే ద వే ద ప్లాంట్ లుక్ బాగుందిలే కానీ కొంచెం సైజ్ చిన్నగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇప్పటివరకు ఓపెన్ చేసినవి అన్నీ ఓకే అనిపించాయి, ఇది ఒకటే ఎందుకో కొంచెం డిస్సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. చూడాలి, పాసిబుల్ ఉంటే రిటర్న్ చేయటమా లేకపోతే ఏదో ఒకటి ఆలోచిస్తా. మీరు కూడా నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఏం చేద్దాం ఏంటి అని చెప్పేసి. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడే అన్బాక్సింగ్. హోప్ మీకు అన్నీ నచ్చాయి అని అనేసి అనుకుంటున్నాను. నా అన్బాక్సింగ్ కానీ నేను చేసే వ్లాగ్స్ కానీ నచ్చితే నాతో కమెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.